ఒకప్పుడు నా హెయిర్ ఎలా ఉంది అనేది వెనకాల చూసుకోవడానికి ముందర ఒక అద్దం పెట్టుకొని ఇలా చూసుకునేదాన్ని. ఇప్పుడు మొబైల్ ఉంది కదా, అద్దంతో పని లేదని చూపిస్తున్నాను. నాకు అది బాగా అలవాటు. ఎప్పుడు రెడీ అయినా కానీ వెనకాల నా హెయిర్ క్లిప్పులు పిన్నులు అన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పటికి కూడా అదే అలవాటు అనమాట. కరెక్ట్గా ఉందా లేదా అని. ఇంకొక రోజు మా ఆయనతో గొడవపడి లీవ్ పెట్టించాను. లీవ్ పెట్టించి పనులన్నీ ఎక్కడికక్కడ పెండింగ్ ఉన్నాయని హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఈ అద్దాలు ఉన్నాయి కదా, ఆ అద్దాలు వాళ్ళు సెట్టింగ్ చేయడానికి దానికి వాళ్ళు మనకు 1 అవరు. ఇంకా ఎన్ని పనులు అంటే ఇంకా ఎండలు మండిపోతున్నాయి. ఇంకా ఏసీ సర్వీస్ చేయించేసాము. ఇంకా వాషింగ్ మిషన్ కూడా, దానికి మళ్ళీ ఒక 1500 ఖర్చు. అర్బన్ వాళ్ళని పిలిచి వేసి దానికి ఒక 1600 ఎంతో అయింది. పిచ్చ ఖర్చు 2 రోజుల్లో. ఫ్రూట్స్ కొనటము, డాక్టర్ అపాయింట్మెంట్స్, మెడికల్. ఇంకా నా డెంటల్ అయితే సర్జరీ అయిందండి. అందుకే వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయట్లే. ఇంకా కాలేదు, అంటే ఈ ఫోటోలో కాలేదు, మళ్ళీ ఫేస్ చూసి సర్జరీ అయిందనుకోకండి. నెక్స్ట్ డే దవడ పండు పీకేశారు. అది యాక్చువల్గా ఇంతకుముందు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆర్టిఫిషియల్ పండు కూర్చోబెట్టినది. ఇప్పుడు లోపల దవడ పండు కింద నరము కట్ అయిపోయింది, అంటే బ్రేక్ అయిపోయిందంట. అందుకని సర్జరీ చేసి తీసేయాలని ఇప్పుడు తీసేసారు. ఎంత ఖర్చు అండి అసలు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మనం లక్కీనే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఖర్చులకు తగ్గ మనీ మనకు అరేంజ్ అవుతుంది అని. చూడండి, కష్టంలో ఉన్నప్పుడు పేరెంట్స్ని చూసాను నేను. వాళ్ళకు ఎంత ప్రాబ్లం అనిపించేదో హెల్త్ కోసం పెట్టుకోవడము. సో వాళ్ళకంటే నేను చాలా లక్కీ కదా అనిపించింది. అప్పుడు మా పాప అంటుంది, ఎప్పుడైనా మనం మన పేరెంట్స్తోనే పోల్చుకోవాలమ్మా, పేరెంట్స్ కంటే మనం హ్యాపీగా ఉన్నామా లేదా అని. నేను కూడా నమ్ముతున్నానండి, మా పేరెంట్స్ కంటే నేను కంఫర్ట్గా హ్యాపీగా ఉన్నానని. ఎందుకంటే వాళ్ళని చూశాను, వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు అనేది. నేనైతే చాలా లక్కీ అని అనుకోవచ్చు. నాకు ఇంత ఖర్చు పెడుతున్నారు అని మా ఆయనతో బాధపడితే, ఇంకా హెల్త్కి కాకపోతే దేనికి పెట్టుకుంటాం చెప్పు అని. చాలామంది హస్బెండ్స్ అలా అంటే యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. మనసులో ఎక్కడో చోట అయ్యో ఇంత ఖర్చు అయిపోతుంది అని అనుకుంటారేమో అని నేను మా ఆయనని అడుగుతా, అయ్యో నా మీద నీకు ఎంత ఖర్చు అయిపోతుందండి. ఇప్పుడు డెంటల్కు మళ్ళీ ఒక 30,000 అవుతుంది. మళ్ళీ ఆ స్క్రూలు వేసి పంటికి పెట్టాలంట. బట్ చాలా ఫెయిల్ అయిపోతున్నానండి నిజంగా. ఇప్పుడేం తింటా నా హెల్త్ ఇష్యూస్ అంటే మా పాప ఏమనింది తెలుసా, అమ్మ ఇంకా అవుతుంది, డాక్టర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చదివింది ఎందుకు, ఇట్లా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికే కదా, వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ కావాలి కదా, అందరూ హెల్తీగా ఉంటే ఎట్లా, ఏదో ఒకటి ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, పట్టించుకోవద్దు, ఫీల్ అవ్వద్దు అని.